హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. ఏం లేదన్న, ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియాతో సంవత్సరానికి 30 లక్షలు సంపాదించవచ్చు అన్న. ఎంత లేదులే అనుకున్నా. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మొన్నటిదాకా చిన్న చిన్న బిజినెస్ చెప్తే అందరూ అనుకున్నారు కదా, చిన్న చిన్న బిజినెస్లే అనుకున్నారు కదా. ఈ బిజినెస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఎంత లేదనుకున్న సంవత్సరానికి ఖచ్చితంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు సంపాదించవచ్చు, ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు. అదేం లేదన్న, చేపల పెంపకం అన్న. ఈ చేపల పెంపకము ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎక్కువ నడుస్తుంది, మన తెలంగాణలో జర తక్కువ. మన తెలంగాణలో మనకు ల్యాండ్ కూడా తక్కువ, కొందరికి ల్యాండ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమో వాళ్ళ ల్యాండ్లో సొంతంగా 2-3 ఎకరాలలో జేసీబీ ఇట్లా పెట్టి మొత్తం చెరువు లెక్క, అంటే మన మడ్లు మొత్తం చెరువు లెక్క తీసి అట్లా పెంపకం చేయొచ్చు. అంత పెద్ద రిస్క్ తీసుకునే వాళ్ళు లేకపోతే జాగలేని వాళ్ళు ఏం లేదన్న. ఇప్పుడు ఊరుకు 2 చెరువులన్నీ ఉంటాయన్న ప్రతి ఒక్క ఊర్లో. అయితే ఊరు అది మొత్తం ఎట్లా అంటే, ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్కరి హ్యాండ్వేర్లు ఉంటుంది చెరువు. ఇప్పుడు మా ఊరిలో అయితే ముదిరాజు వాళ్ళ హ్యాండ్వేర్లు ఉన్నది. అయితే ఏం లేదన్న, సంవత్సరానికి ఇంత మనం వాళ్ళకు చెరువు లీజుకు తీసుకోవాలన్నా ఇస్తారు. అయితే ఆ చెరువు లీజుకు తీసుకోవాలి ఎట్లా అంటే, ఇప్పుడు మనము ఒక చెరువు అది ఏరియాని బట్టి ఉంటుంది, ఎంత ఎంత రేడియేషన్ ఉన్నది మొత్తం దాని వాల్యుయేషన్ దాన్ని బట్టి మనకు ఉంటుంది. సరే, సపోజ్ ఒక 5 లక్షలకు సంవత్సరానికి 5 లక్షలు ఇస్తాం అని చెరువు లీజు తీసుకున్నాం అనుకో అన్న. అయితే చేప పిల్లలు ఇంట్లో మనము మల్టీపుల్గా తెచ్చుకోవచ్చు పిల్లలు. కాకపోతే మనం నార్మల్ చేప పిల్లలు వేసుకుందాం. ఇప్పుడు నార్మల్ చేప పిల్లలు వేసుకున్న 1000 రూపాయలకు 2000కు ఒక 1000 పిల్లలు వస్తాయన్న, చిన్న పిల్లలు. అట్లా మనము 50,000 పిల్లలు తీసుకురావాలన్న. 50,000 పిల్లలు తీసుకొస్తే మనకు ఎంత లేదనుకున్న 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న. 1,00,000 అన్న కాడ కొంచెం రేట్ అటు ఇటు అయినా కాడ కొంచెం పిల్లలు జర పెద్ద సైజు తీసుకుంటే 2 లక్షలు అవుతాయి అనుకో అన్న. మనకు 2 లక్షలు చేప పిల్లలు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. మన ఊర్లో చెరువు లీజుకు మాట్లాడుకున్నాము ఒక 5 లక్షలకు సంవత్సరం వరకు. ఇక మనకు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ మత్తలు ఇట్లా పోయిన తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళతో లీజుకు మాట్లాడుకొని అప్పుడు మనం చేప పిల్లలు తెచ్చేసుకోవాలి. మత్తలు ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత 50,000 పిల్లలు తెచ్చి మనం వేసుకోవాలి. మనకు దానికి 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 1,00,000 రూపాయలు అయితే కానీ ట్రాన్స్పోర్ట్ ఇంకా పిల్లలు జర పెద్ద సైజు తీసుకుంటే మనకు 2 లక్షలు అవుతాయి అనుకోన్న. ఇప్పుడు 2 లక్షలు, ఇవి 2 లక్షలు, వీళ్ళకి 5 లక్షలు, మనం 7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం. ఇక చెరువే కాబట్టి మనం దానికి ఇట్లా ఏమి వేయకున్నా పర్లేదు. సరే, మనకు తొందరగా గ్రోత్ రావాలనుకుంటే సరే ఏదన్నా ఇంకా 2 లక్షలు పెట్టి 1 మంత్కి ఒకసారి పచ్చి తవుడు కానీ చికెన్ వేస్టేజ్ కానీ ఇంకా అదొకటి చేప పిల్లల దానాలు తీసుకొచ్చి వేసినాం అనుకో అన్న. అవి ఇవి 7 లక్షలు అయినాయి, ఒక 3 లక్షలు ప్రతి నెలకు మనకు వీలైనప్పుడు నెలకు చేప దాన తీసుకొచ్చి వేసినాం అనుకో అన్న. అవి 3 లక్షలు, మనకు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న. అంతే, ఇంకా 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక ఊర్లో ఇప్పుడు ఖాళీ ఉండేటోళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్ద వాళ్ళు ఏం చేయాలని లేదు, కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళు ఏం లేనా చెరువు కావాలుంచాలి అంతే. ఎవరైనా ఆర్డీ గాలలో వేసి పట్టుకోకుండా కావాలుంచాలి. వాళ్ళకు 20,000 10,000 ఇవ్వాలి. జర అటు ఇటు మొత్తం చూసుకోవాలి కాబట్టి సరే, ఒక మంచి వాళ్ళకు కూడా మంచి జీతం అయింది. ఇంచుమించు ఇంకేదైనా అడిషనల్ ఖర్చు చేసుకొని మనకు 13 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయిందన్న. ఇప్పటివరకు మనకు పెట్టింది 13 లక్షల ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టినాం. ఇప్పుడు మనం 50,000 పిల్లలు వేసినాం కానీ 50,000 పిల్లలు సంవత్సరం లోపల పెద్దగా అయిపోతాయి. ఇంకా కొంచెం తొందరగానే అయితే కానీ మనం సంవత్సరం వేసుకుందాం, 8 నెలలు 10 నెలలు అవుతాయి. అయితే మనం యావరేజ్గా ఎంత లేదులే అనుకున్నా, మనము 50,000 పిల్లల ఒక 5,000 పిల్లలు చచ్చిపోయింది. సరే, 10,000 పిల్లలు చచ్చిపోయినాయి అనుకో, మన దురదృష్టం బాగాలేక దురదృష్టం అనుకో. మొత్తము 50,000 పిల్లలు 10,000 పిల్లలు చచ్చిపోయింది. 40,000 పిల్లలు ఉన్నాయి. 40,000 పిల్లలకు మనము కేజీకి ఒక్కొక్కటి 2 కిలోలు 3 కిలోలు అవుతుంది. కానీ ప్రతి ఒక్కటి మనం కేజీ వేసుకుందాం. ఒకటి హాఫ్ కేజీ కూడా ఉంటుంది కదా, మనం యావరేజ్ 1 కేజీ వేసుకుందాం. 40,000 పిల్లలకు 1 కేజీ వేసుకున్న 40,000 కిలోలు అవుతాయి. 40,000 కిలోలకు 1 కిలోకు 100 రూపాయలు అమ్ముకున్నా మనకు ఎంత లేదులే అనుకున్న 40 లక్షలు అవుతాయి. 40 లక్షలకి వెళ్ళి మనం పెట్టిన పెట్టుబడి, మనం ఆ పెట్టుబడి కూడా ఇంకెక్కువ వేసినాము. సరే, పెట్టుబడి 13 లక్షలు తీసేయి, 40కు 20 లక్షలు మిగులుతాయి. 20 లక్షల సరే, ఇంకేమైనా పెట్టుబడి ఇంకా మనం అటు ఇటు అనుకున్నా 25 లక్షలు మిగులుతాయి మనం ఒక సంవత్సరంలో. ఇంట్లో మనం పెద్దగా ఫస్ట్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ బిజినెస్ ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు ఇలా ఎంత లేదు అనుకున్నా మన దగ్గర ఫస్ట్ సరే వాళ్ళకి ఇచ్చే పైసలు వాళ్ళకి 1 లక్ష ఇచ్చి చెరువు మనం లీజ్ తీసుకొని మనం చెరువు చేప పిల్లలకు 2 లక్షలు ఉండాలి. మనం మినిమం మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నా స్టార్ట్ చేసినాం అనుకో, ఒక సంవత్సరం తిరిగే లోపల ఎంత లేదు అనుకున్నా మనం ఈ 25 లక్షలు అయితే కన్ఫామ్ సంపాదించవచ్చు అన్న. సరే, అందులో మోటాలిటీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకో, కొన్ని ఎక్కువ చచ్చిపోయినా కొంచెం ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏమైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసుకున్నా కొంచెం రేటు తగ్గినా కూడా 20 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు అన్న. ఇలా ఏదన్నా చదువుతాం సంబంధం లేదు, దీనికి ఏదో పర్మిషన్లు కావాలని లేదు. పెద్దగా మనము పెద్దగా ఇలా ఈ బిజినెస్ కూడా రోజు వేయాలని ఏం లేదు. మనము 1 మంత్కి ఒకసారి దాన తీసుకొచ్చి వేసినా కూడా
అయితే మనం ఈ పెట్టిన 13 లక్షల ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి ఇంకా 3 లక్షలు అటు ఇటు తీసేసినా ఎంత లేదనుకున్నా మనకు సంవత్సరంలో 20 లక్షలు అన్నా సరే, ఇంకో 5 లక్షలు అటు ఇటు అయినా ఖచ్చితంగా 20 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు అన్న. మనం ఒక ల్యాండ్ లేకున్నా చెరువులు ఈజీ తీసుకున్నా మన దగ్గర ఒక 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఒక సంవత్సరంలో ఖచ్చితంగా 20 లక్షలు సంపాదించవచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. మనం వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న.